నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఏపీ సీఎం చంద్రబాబు చేపట్టారు. తాడేపల్లి మండలం పెనుమాకలో స్వయంగా పెన్షన్లను సీఎం చంద్రబాబు కలిసి పంపిణీ చేశారు. మొత్తం 28 విభాగాల లబ్ధిదారులకు కేటగిరీల వారీగా నగదు పంపిణీ చేశారు. అందులో భాగంగా బానావత్ పాముల నాయక్ కు వృద్ధాప్య పెన్షన్, అతని కుమార్తెకు వితంతు పెన్షన్ ను సీఎం చంద్రబాబు అందజేశారు. తమకు ఇల్లు కావాలని బానావత్ నాయక్ సీఎం ను కోరటంతో తప్పకుండా మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఒక పూరి గుడిసెలో నివాసం ఉంటున్న పెన్షన్ లబ్ధిదారుల వద్దకు వెళ్లిన సీఎం చంద్రబాబు అదే ఇంట్లో సుమారు 15 నిమిషాల పాటు వారితో ముచ్చటించారు. వారి సాధక బాధల్ని అడిగి తెలుసుకున్నారు. వారి పిల్లల చదువుల గురించి ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో తమకు ఇల్లు లేదని పెన్షన్దారులు వాపోవటంతో అతని వినతి మేరకు ఇంటిని కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఆ ఇంట్లో వాళ్ళు ఇచ్చిన కాఫీని కూడా తాగారు. సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి నారా లోకేష్ స్థానిక ఎమ్మెల్యే లబ్ధిదారుని ఇంటికి వెళ్లారు. ఇక్కడ తన పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఉన్నాడు, అంతా మంచి జరుగుతుందని ఆ పేద కుటుంబానికి సీఎం చంద్రబాబు భరోసా ఇచ్చారు. మీరేం చేస్తారు? ఈ సైడ్ కొంచెం ఇట్రండి ముకుందండి. పిఠాపురం ప్రజలకు కృతజ్ఞతలు ఎలా చెప్పాలని అనుకుంటున్నాను. ఈ విధంగా చెప్పినందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తాను తీసుకున్న శాఖలు చాలా కీలకమైనవి, వాటిని అర్థం చేసుకోవడానికి సమయం పట్టిందని తెలిపారు. తక్కువ చెప్పి ఎక్కువ పని చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ తెలియజేశారు. జూలై 1 సందర్భంగా వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు పెన్షన్ పంపిణీ చేసేందుకు పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలు గ్రామానికి చేరుకున్నట్లు తెలియజేశారు. అక్కడ ఏర్పాట్లు చేసిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు స్వయంగా తన చేతుల మీదుగా పెన్షన్ డబ్బులు 7,000 రూపాయలు అందజేశారు. అనంతరం అక్కడే స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అదే గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. నిజాంపట్నం మండలం మైనర్ బాలికపై 5 యువకులు అత్యాచారం చేసిన సంఘటన మండలంలోని గరువుపాలెం పంచాయతీ పరిధిలో చోటు చేసుకుంది. రేపల్లె డీఎస్పీ మురళీకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం వేమూరు నియోజకవర్గం పెరవలి గ్రామానికి చెందిన 10వ తరగతి పూర్తి చేసుకున్న మైనర్ బాలిక మండలంలోని గరువుపాలెం గ్రామంలో గల అమ్మమ్మ ఇంటికి వచ్చి వెళుతూ ఉంటుందని, అదే క్రమంలో మైనర్ బాలిక శుక్రవారం అమ్మమ్మ ఇంటికి వచ్చిన విషయాన్ని గ్రహించి అదే రాత్రి పెరవలి గ్రామానికి చెందిన 5 యువకులు పందియాల చైతన్య, తండ్రి సుబ్రహ్మణ్యం, వీరంకి వేణు, తండ్రి వెంకట్రావు, ఎడాలి పవన్ కుమారుడు తండ్రి రమేష్, జొన్నకోటి వెంకటేశు తండ్రి బుజ్జి, వీరంకి సతీష్ తండ్రి వెంకట్రావు అనువారు వచ్చి వీరిలో ఒకరు మైనర్ బాలికకు ఫోన్ చేసి నీతో మాట్లాడాలి, పక్కకు రమ్మని పిలవటంతో మైనర్ బాలిక ఊరు బయటకు వచ్చింది. పక్కనే ఉన్న మామిడి తోటలోకి తీసుకువెళ్లి ఒంటరిగా ఉన్న మైనర్ బాలికపై ఒకరి తర్వాత ఒకరు సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదులో రూరల్ సీఏ మల్లికార్జునరావు, అడవుల దీవి ఎస్ఐ వెంకటరవి, చెరుకుపల్లి ఎస్ఐ వై సురేష్ మరియు వారి సిబ్బందితో ముద్దాయిలను నగరం మండలం సజ్జవారిపాలెంలో అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఇంట్లో ఉన్నప్పుడు ఒక పరిచయస్తుడు ఫోన్ చేసి మాట్లాడదాము అని ఫోన్ ద్వారా బయటికి పిలిపించి అతని స్నేహితుడు బైక్ మీద గ్రామం వెలుపల తీసుకెళ్ళి అమ్మాయి మీద ఒకరి తర్వాత ఒకరు సెక్సువల్గా అత్యాచారం చేసి జరిగింది. ఆ తర్వాత వాళ్ళిద్దరితో పాటు వాళ్ళ స్నేహితులు కూడా ఒక 3 వ్యక్తులు వచ్చారు. 5 కూడా ఒకరి తర్వాత ఒకరు అమ్మాయి మీద అత్యాచారం చేశారు. అమ్మాయి మేనర్ గారు ఈరోజు ఉదయం అమ్మాయి వాళ్ళ బంధువులతోటి అడవిదేవి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. ఆ కంప్లైంట్ని పోక్సో కేసు కింద, రేప్ కేసు కింద కేసు నమోదు చేసి ఈ అత్యాచారం చేసిన
ఐదుగురు ముద్దాయిలు కూడా ఈరోజు సజ్జావారిపల్లి జంక్షన్లో పారిపోతాం సిద్ధంగా ఉంటే వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఆ ఐదుగురు పద్యాల చైతన్య, ఎడాలి పవన్ కుమార్, జొన్నపూడి వెంకటేష్, వీరంకి సతీష్, వీరంకి వేణు ఐదుగురు కూడా యోగమూరు మండలం పెరవలి గ్రామానికి సంబంధించిన వాళ్ళు. ఐదుగురులో 2 మైనర్స్ కూడా ఉన్నారు. 5గురిని అరెస్ట్ చేసాం. 5గురిని ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. రేపు కేసు, రేపు పోక్సో, కిడ్నాప్. స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నారు సార్? వీళ్ళందరూ 10th క్లాస్ పూర్తి అయింది. అక్కడ డీజేలో వర్క్ చేస్తున్నారు. అమ్మాయి కూడా 10th క్లాస్ అయిపోయింది. విక్టిమ్ గారు. ఓకే. మన అమ్మాయి గురించి మాట్లాడుకోకూడదు. కాబట్టి అమ్మాయి గురించి ఏ సమాచారం కూడా మనం చట్ట ప్రకారం మాట్లాడుకోకూడదు. బాపట్ల జిల్లా చీరాల రోటరీ క్లబ్ నందు వాకర్స్ అసోసియేషన్ సభ్యులు శాసనసభ్యులు ఎంఎం కొండయ్యకు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు ఎంఎం కొండయ్య మాట్లాడారు. చీరాల హై స్కూల్లో వాకర్స్ సౌకర్యార్థం వాకింగ్ ట్రాక్ తో పాటు కాసేపు సేద తీరటానికి కుర్చీలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యలపై దృష్టి సారిస్తానని అన్నారు. కార్యక్రమంలో రోటరీ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు, రోటరీ సభ్యులు పాల్గొన్నారు. చిన్న విషయం చెప్తారండి. ఎందుకైనా వాడలో ఉన్నటువంటి ఆ ఏరియాలో ఉన్నటువంటి ఏవైతే రిసార్ట్స్ ఉన్నాయో అందరికీ నేను మాట చెప్పాను. నేను తప్పని నేను ఏమన్నానంటే వీళ్ళందరూ కూడా కలిపి 200 పైన మీ కాడ అందిస్తున్నాయి. కొంచెం 1 సంవత్సరం రోజు పాటు ఒక రోజులో ఒక రూమ్ 1000 రూపాయలు, ఒక్క రోజులో 1000 రూపాయలు ఇస్తే 3 లక్షలు అవుతుంది. ఆ 3 లక్షలు పెడితే అక్కడ ప్రధానికానికి ఎవరికి ఇబ్బంది కాకుండా అక్కడ ఖచ్చితంగా అందరూ కూడా ప్రజలుగా ఉంటారు, ఓట్లు పెట్టుకోవచ్చు, ఇది చేసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ అయితే ఏంటి అంత లేదన్న కార్యక్రమంలో దుర్మార్గులు అందులో కొత్తగా డబ్బులు చేసుకుంటాడని చెప్పి అవసరం. నేనేమన్నా యాక్షన్ మీరు ఏదన్నా నాకు పంపించారు, నాకు నిరూపించారు. నేను అడుగుతున్నా సాయం చేయడానికి మాట్లాడేటప్పుడు చీరాల్లో నాకు కొన్ని ఇబ్బందికరమైన విషయాలు, ఊరికి అబద్ధాలు ప్రచారం లేదు. జరిగిందా జరగలేదనేది ఆలోచించాను. ఏ వస్తే అంటే అప్పుడు ఏ సమాజంలో ఉంటారు, ఎక్కడైనా తప్పుడు అనేవాళ్ళు ఒకరు ఉంటారు. వాళ్ళ అభిప్రాయాన్ని తీసుకుంటారు. సో తిరిగి ఎలక్షన్ రాబోతుంది, మళ్ళీ ఇంకో రోజు వస్తుంది. ఓకే, ఈ రోజు మనం సహాయం చేయలేకపోయాం, ఇంకో రోజు సహాయం చేద్దాం అనే మోసం అంటారు. ఈరోజున 40 ఏళ్ళు బయటకు అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, చంద్రబాబుతో సమానం ఉన్నటువంటి వ్యక్తి, మా అందరికీ కూడా ఆదర్శమైన వ్యక్తి, అదే నేనేం చేయగలను. అపరాధం అదే. అక్కడి నుంచి వేరే ఎప్పుడు ఒక మాట కూడా మాట్లాడుతూ జిల్లాలో అనేక మంది వస్తే వాళ్ళందరూ నేను నిరాశనానికి వచ్చారు. వాళ్ళందరినీ 8 కిలోమీటర్లు నడిపించడం అనేది సభ్యత. సభ్యత అది వాళ్ళు మొత్తం కుటుంబం వచ్చిన తర్వాత నష్టం ఏ నాయకుడు వచ్చిన వాళ్ళు. ఎందుకంటే బాపట్ల జిల్లా బట్టిప్రోలు మండలం బట్టిప్రోలులోని వేణుగోపాల స్వామి వారి దేవస్థానం నందు బట్టిప్రోలు వాసవి క్లబ్, కుబేర వనిత వాసవి క్లబ్, వెల్లటూరు బూర్లే సుబ్బారావు, నంబూరు ఆంజనేయులు అధ్యక్షతన సూర్యోదయ సూర్యాస్తమయ సేవలు అను 7 రకాల సేవా కార్యక్రమాలు పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అనుమూలు శెట్టి వెంకట సీతారామయ్య పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సేవయే పరమావధిగా, సమాజ శ్రేయస్సే విస్తృత అవధిగా, పర్యావరణ పరిరక్షణ కర్తవ్యంగా, బీద విద్యార్థులకు ఉన్నత విద్యా ప్రమాణాలతో చదివించే లక్ష్యంగా నడుస్తున్న సేవా సంస్థ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో చుండూరు రామ్మోహన్ రావు, కొత్తమాసు కాశీ విశ్వనాథరావు, కూరాల రవికుమార్, చన్న వెంకట ఉమామేశ్వరరావు, నంబూరు నాగభూషణ్ రావు, మునగాల చిరంజీవి, తూనుగుంట్ల వెంకటేశ్వరరావు గుప్తా, బోలిశెట్టి శ్రీనివాసరావు, శనగపల్లి శ్రీనివాసరావు, బూర్లె వెంకట చంద్రశేఖర్, కొత్త రవితేజ తదితరులు పాల్గొన్నారు.
అధ్యక్షుడు చంద్రయ్య గారిని ఆంజనేయ గారిని నోటిబుక్స్ పంపిణీ చేసినట్టు ఆలోచిస్తున్నాం. నెక్స్ట్ కార్యక్రమం వర్తిల్లుతున్నా కూడా అన్ని క్లబ్బులు యాక్టివేషన్స్ ఉండవనే ఉద్దేశంతో ఒకే రోజు సంవత్సరంలో ఒకే రోజు అన్ని క్లబ్బుల్ని మోటివేట్ చేయాలనే ఉద్దేశంతో ఇంటర్నేషనల్ గెస్ట్ గా పంపిస్తూ మీ కార్యక్రమాలు అబ్జర్వ్ చేస్తూ వాటిని ముందుకు నడపాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమానికి ఈ సంవత్సరం మన అంతర్జాతీయ అధ్యక్షులైనటువంటి డైనమిక్ లీడర్ ఆర్ రవిచంద్రన్ గారి ఆధ్వర్యంలో మనకేంటంటే ఎప్పుడు ఇంత ముందు క్లబ్లు మనం డాండోడక్స్ జరిగిందంటే వీకేఎస్పీలు ఎంత ఇస్తారు, లేదా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్లు దానికి శాశ్వత ఫండ్ ఎంత ఇస్తారు, అట్లా డబ్బులు అనేది ఉండేది. కానీ ఈ సంవత్సరం అలాంటి ఏ కార్యక్రమాలు ఓన్లీ సేవా కార్యక్రమాలు. ఆ సేవా కార్యక్రమాలు చేసిందని కూడా మ్యాచింగ్ గ్రాంట్ గా 7 కార్యక్రమాలు ఇచ్చారు. ఆ 7 కార్యక్రమాలు చేసిన వారికి 7,500 మ్యాచింగ్ గ్రాంట్ ఇంటర్నేషనల్ మన బ్యాంక్ అకౌంట్ కే పంపిస్తారనమాట. అలా మనకి డబ్బులు మనం చేసే సేవకి గుర్తించి మన దగ్గర డబ్బులు ఎక్కువ కలెక్ట్ చేయకుండా మనకి మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తున్న సంవత్సరం ఇదే సంవత్సరం అండి. అలా మంచిగా ప్లాన్ చేసిన మన అంతర్జాతీయ అధ్యక్షుల వారు డైనమిక్ లీడర్ ఆర్ రవిచంద్రన్ గారికి కృతజ్ఞతలు. అలానే ఈ సంవత్సరం మనకి మనం 2019లో 27 వరకు కూడా 204 గానే ఉండేది. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గంలో 5 మండలాల్లో గడప గడపకు ఎన్టీఆర్ సామాజిక పెన్షన్ మాజీ మంత్రి నక్క ఆనందబాబు పంపిణీ చేయడం జరిగింది. ఈ రోజు సామాజిక పెన్షన్ పంపిణీ పండుగ జరుగుతుంది. చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారం పెంచిన పెన్షన్ 1వ తారీఖున వారి ఇంటి వద్దకే పెన్షన్ తీసుకువెళ్లి పెన్షన్ ఇవ్వడం జరిగింది. చంద్రబాబు నాయుడు 200 పెన్షన్ 1000 రూపాయలు చేశారు. 1000 రూపాయల పెన్షన్ 2000 చేశారు. ఇప్పుడు 4000 రూపాయలు చేశారని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి పెన్షన్లు రావని ప్రచారం చేశాడు. ఈ రోజు సచివాలయ సిబ్బందితో 1వ తారీఖు ఇంటింటికి పెన్షన్ పంపిణీ చేసి చూపించామని అన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సామాజిక పెన్షన్ల పండుగ జరుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం జూలై 1వ తేదీన అర్హులైన పెన్షన్లు అందరూ కూడా వారి ఇంటి వద్దకే పెన్షన్లు తీసుకెళ్లి అందించడం జరుగుతూ ఉంది. 64,34,000 మంది పెన్షన్దారులకి ఈ రోజే పెన్షన్లు అందించబోతా ఉన్నాం. దాదాపు 90% పైన ఒకే రోజు ఉదయం 6 గంటలకు మొదలుపెట్టి స్వయంగా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఈ కార్యక్రమాల్లో పాల్గొని 6 గంటల దగ్గర నుంచే ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణంలో ఇవాళ వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, వృత్తి నైపుణ్యం కలిగినటువంటి వాళ్ళు అందరూ కూడా పెన్షన్లు తీసుకుని ఆనందంగా వాళ్ళ ఆనందాన్ని వ్యక్తపరుస్తా ఉన్నారు. 5 ఏళ్ల నుంచి ఈ రాష్ట్రంలో పరిపాలన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి దుర్మార్గ పరిపాలన పెన్షన్లు ఇవ్వటం అనేది ఏదో గొప్పలాగా చెప్తా వచ్చాడు.
వీళ్ళ బాబు. సిపిఎం అగ్ర నాయకుడు రేపల్లి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు కామ్రేడ్ కొరటాల సత్యనారాయణ 18వ వర్ధంతి సందర్భంగా సిపిఎం రేపల్లి పట్టణ కార్యదర్శి సిహెచ్ మణిలాల్ మాట్లాడుతూ విద్యార్థి దశలోనే ఉద్యమాల్లో పాల్గొన్న నేత కొరటాల సత్యనారాయణ సిపిఎం రేపల్లి డివిజన్ నాయకులు కేంద్ర కమిటీ సభ్యులుగా పోలిట్ బ్యూరో సభ్యులుగా అంచెలంచెలుగా ఎదిగిన ప్రజా నాయకుడు రేపల్లె ఏరియాలో చేనేత కార్మికుల సమస్యలపై నిరంతరం అలుపెరగని కృషి చేశారని తెలియజేశారు. ఈ వర్ధంతి సభలో సిపిఎం ప్రజా సంఘాల నేతలు కెవి లక్ష్మణరావు, కె ఆశీర్వాదం, జి డానియల్, డి శ్రీనివాసరావు, అగస్టిన్, జి ధర్మరాజు, సిఐటియు ఆటో యూనియన్ నాయకులు యు నాంచరయ్య తదితరులు పాల్గొన్నారు. రేపల్లె ప్రాంతానికి సంబంధించినటువంటి కమ్యూనిస్టు నాయకులు అగ్ర నాయకులుగా ఉన్నటువంటి కామ్రేడ్ కొరటాల సత్యనారాయణ గారు రేపల్లె నియోజకవర్గం నుంచి 2 దఫాలు ఇక్కడ శాసనసభ్యులుగా ఎమ్మెల్యేగా సిపిఎం పార్టీ తరఫు నుంచి ప్రాతినిధ్యం వచ్చిన వ్యక్తి. ఈ ప్రాంతంలో ప్రజా సమస్యల మీద ఒక స్పష్టమైన అవగాహన కలిగిన వ్యక్తి. విద్యార్థి ఉద్యమం ఈ ప్రాంతంలో పేపర్లు హై స్కూల్లో చదువుకున్నటువంటి కొరటాల సత్యనారాయణ గారు గుంటూరు ప్రాంతంలో అట్లానే విద్యార్థి ఉద్యమం నుంచి కూడా రాజకీయాల వైపు ఆకర్షితున్న వ్యక్తి. కొరటాల గారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శిగా, సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యులుగా అనేక పదవులు చేయడంతో పాటు ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి రేపల్లె పట్టణంలో 18వ వార్డు ఏర్పాటు, అక్కడ అభివృద్ధికి సంబంధించి కానీ, రెల్లి కాలనీ కానీ, లేదు రైతాంగానికి సంబంధించి బొంగపోత రైతాంగం మొత్తం రైతులకు సంబంధించిన దాంట్లో కిరోసిన్ ఇవ్వాలి. ఈ మొత్తం రైతాంగానికి సంబంధించినటువంటి సబ్సిడీ మీద కిరోసిన్ ఇప్పించడానికి కోసం రాంపట్ల రైతాంగానికి సంబంధించి కానీ వాళ్ళందరూ దానికి సంబంధించి కృషి చేసిన వ్యక్తి. అట్లానే పాత రేపల్ల తాలూకా పోతర్లంక వాటర్ స్కీమ్ ఏదైతే ఉందో ఈ రోజు రైతాంగానికి 1000 ఎకరాలకి నీళ్లు వస్తున్నట్టు పోతర్లంక వాటర్ స్కీమ్, ఆ స్కీమ్ కు మొట్టమొదటి దాన్ని రూపొందించిన దాంట్లో గానీ ఆయన శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు దాన్ని రూపకల్పన చేసిన వ్యక్తి. అట్లానే దళిత గ్రామాలకు సంబంధించి శ్మశాన స్థలాలు ఉండాలంటే దాంట్లో కీలకమైనటువంటి దాంట్లో చూడటం, అట్లానే సింధుపాలు ఇళ్ల స్థలాలు ఇచ్చే దాంట్లో గానీ, రేపల్లె ఈ కాలేజీ గ్రౌండ్ లో ఉన్నటువంటి అనేక మంది ఇళ్లు కోల్పోతున్నప్పుడు వాళ్ళందరికీ నేతాజీ కాలనీ ఏర్పాటు చేసిన దాంట్లో కొరటాల సత్యనారాయణ గారు ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వచ్చే సందర్భంలో ఇవన్నీ కూడా చేయడం జరిగింది. కొరటాల గారు ఏదైతే ఆశయాలు మార్క్సిజం ముందుకెళ్లాలి, కార్మిక వర్గం, రైతాంగం, వ్యవసాయ కూలీలు వీళ్ళందరి కోసం అనేక ఉద్యమాలు, అనేక పోరాటాలు నిర్వహించిన వ్యక్తి. ఆయన లక్ష్యాలకు అనుగుణంగా ఈ ప్రాంతంలో కార్మిక వర్గాన్ని, అట్లాంటి రైతాంగం, వ్యవసాయ కూలీలు వీళ్ళందరినీ ఐక్యం చేసి ఈ రోజు సోమవారం ఉదయం మండలంలోని జల్సా బజార్ నందు నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమం రెవెన్యూ స్టాంపులు మరియు రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి వర్యులు అనగాని సత్యప్రసాద్ పాల్గొని లబ్ధిదారులకు స్వయంగా పెన్షన్లను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా మండల స్థాయి అధికారులు మరియు జెడ్పీటీసీ సభ్యులు నర్రా సుబ్బయ్య, బొమ్మిడి రామకృష్ణ, కేసన మోహన్ రావు, కేసన బాబురావు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెడ్ మాస్టర్ శ్రీమన్నారాయణ, పార్టీ కార్యకర్తలు, ప్రజలు విరివిగా పాల్గొన్నారు. సార్ గౌరవనీయులు హెడ్ మాస్టర్ గారు శ్రీమన్నారాయణ గారికి, పెద్దలు స్థానిక జెడ్పీటీసీ గారు పెద్దలు నర్రా సుబ్బయ్య గారికి, పెద్దలు గౌరవ సర్పంచ్ గారు పోలేరమ్మ గారికి, ఇతర నాయకులకు, పెద్దలకు, అధికారులకు, ఉపాధ్యాయులకు అందరికీ, పత్రికా సోదరులందరూ కూడా ఉదయం నమస్కారం తెలియజేస్తున్నాను. అలాగే చిన్నారులందరూ కూడా నా ఆశీస్సులు. చాలా సంతోషం, ఎందుకంటే నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్యని ముందుకు తీసుకెళ్ళాలి, ఒక మంచి వాతావరణం విద్యార్థులు కల్పించాలి, అలాగే ఉపాధ్యాయులు కూడా మంచి టాలెంటెడ్ ఉపాధ్యాయులు ఉండాలి. అది కేవలం నోటిఫికేషన్ ద్వారానే
అలానే ఇలాంటి గవర్నమెంట్ స్కూల్లోనే సాధ్యమవుతుంది. ఎందుకంటే పూర్తి టెస్టులు పాస్ అయి వచ్చినటువంటి ఏకైక ప్రదేశం ఇలాంటి విద్యాలయాలు. ప్రైవేట్ స్కూళ్ళలో ఎవరికి కూడా ఏ టెస్ట్ ఉండదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు అందరూ కూడా వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని కూడా వాళ్ళు టెస్ట్ చేసుకుని పాస్ అయ్యి మీ అందరికి కూడా మంచి భవిష్యత్తుకి మార్గదర్శకంగా ఉండే విధంగా వాళ్ళందరూ కూడా ట్రైన్ అయ్యి వచ్చినటువంటి గొప్ప వ్యక్తులు. కాబట్టి వాళ్ళందరినీ కూడా మనం తలుచుకుంటూ మరి మీ అందరికి కూడా మంచి భవిష్యత్తు ఇవ్వాలన్న లక్ష్యంతో, అంటే ఈ రోజున మీకు కావాల్సిన సదుపాయాలు, మీకు బుక్స్ అవ్వచ్చు, బ్యాగులు అవ్వచ్చు, పెన్సిల్ అవ్వచ్చు, పెన్నులు అవ్వచ్చు, ఇతర కార్యక్రమాలతో పాటు స్కాలర్షిప్లు అవ్వచ్చు. బాపట్ల జిల్లా చీరాల మండలం తోటవారిపాలెం గ్రామంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు శాసనసభ్యులు ఎంఎం కొండయ్య సూచనల మేరకు ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ చేశారు. ఒక పండుగ వాతావరణంలో ఎన్డీఏ కూటమి తరపున పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని, నియోజకవర్గ అభివృద్ధిలో శాసనసభ్యులు ఎంఎం కొండయ్య కృషి చేస్తారని తెలిపారు. అందరికీ నమస్కారాలు. ఈరోజు పెద్ద ఎత్తున పెన్షన్స్ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్లో 6 గంటలకే స్టార్ట్ చేయడం జరిగినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. తెలుగుదేశం పార్టీ ఒక ప్రెస్టేజియస్గా తీసుకొని 3 నెలల బ్యాక్లాగ్ను కూడా ఇవాళ ప్రజలకి అందించే ఉద్దేశంతో పెన్షన్ 4,000 చేసిన సంగతి మీ అందరికీ తెలుసు. ప్లస్ 3,000 రూపాయలు కలుపుకొని 7,000 రూపాయలు ఇవాళ పెన్షన్లు ఇస్తున్నారు. అలాగే అనేక రకాల పెన్షన్లు, దాదాపు 24 రకాల పెన్షన్లు ఇవాళ అనేక మంది కుష్టు వ్యాధిస్తులు, లేకపోతే మరి అనేక రకాల వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఈ రోజున ఆదరించడం, వాళ్ళందరినీ దగ్గర తీసుకొని ఈరోజు పెద్ద ఎత్తున ప్రభుత్వ అధికారులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. మీ అందరికీ తెలుసు, ఆనాడు ఎలక్షన్ రోజున ఖచ్చితంగా ముందు కాలంలో మేము ఇచ్చినటువంటి మాట ప్రకారంగా ఇవాళ మాట నెరవేర్చుకోవడం కోసం తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కూడా ముందుకు వచ్చారు. అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు పెనమాక అనేటువంటి ఊరిలో ఈరోజు ఆల్రెడీ ఆయన పెన్షన్లు కూడా ఇవ్వడం జరిగింది. ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, ఒక కమిట్మెంట్ ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. దాదాపు మొట్టమొదటిసారిగా పెన్షన్ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. దాన్ని పెద్ద ఎత్తున ఈరోజు ప్రజల్లోకి తీసుకెళ్లినటువంటి వ్యక్తి, ప్రజల కోసం కష్టపడ్డ నిరంతరం. బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం ఈ రోజు చెరుకుపల్లి మండలం గ్రామంలో తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పెరిగిన పెన్షన్లు లబ్ధిదారులకు పంచే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. నారా చంద్రబాబు నాయుడు సామాజిక పెన్షన్ 3,000 నుంచి 4,000 రూపాయలకి పెంచడం జరిగింది. గత 3 నెలల నుంచి నెలకు 1,000 రూపాయలు చొప్పున మొత్తం కలిపి 7,000 రూపాయలని లబ్ధిదారులకి సచివాలయ ఉద్యోగుల ద్వారా అందించడం జరిగింది. ఫోటోలు తీయమని అడ్డు ఎందుకు నువ్వు లేవు బారుకున్నా మనం దూరం ఉండాలి. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమి ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చిన సందర్భంగా పురస్కరించుకొని పాదయాత్ర ద్వారా తిరుపతిలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని మొక్కు తీర్చుకునేందుకు కొల్లూరు మాజీ ఎంపీపీ డాక్టర్ కనకాల మధుసూదన్ ప్రసాద్ చేపట్టిన పాదయాత్ర సోమవారం కొల్లూరు నుంచి ప్రారంభమైంది. విఘ్నేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించి పాదయాత్రను ప్రారంభించారు. 12 రోజుల పాటు జరిగే ఈ పాదయాత్రకు వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు సంఘీభావం తెలియజేశారు. దేవి అనుగ్రహ అభయ ఆయురారోగ్య ఐశ్వర్య తిరుపతి యాత్రాని పాదయాత్రాని సమయేత ప్రాప్తి దేవి వెంకటేశ్వర స్వామి విజయదశమి ప్రాప్తి
తీసుకున్నట్టు అరాచకంగా కొనసాగుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి పాలన తొలగిపోవాలని, ప్రజారంజకంగా పాలించే చంద్రబాబు నాయుడు పరిపాలన రావాలని చెప్పి మన కలియుగదయమైనటువంటి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని మొక్కుకోవడం జరిగింది. మన మొక్కును ఆర్కించాడు. ఈ ప్రజలు పడుతున్న కష్టాలను విముక్తం చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి అనే సైకోకి కేవలం 11 సీట్లతో సరిపెట్టి ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా తెలుగుదేశం పార్టీ ఘనమైన విజయం సాధించి పెట్టిన దేవదేవుణ్ణి మొక్కు తీర్చుకోవడం కోసం కొల్లూరు నుంచి పాదయాత్రగా బయలుదేరడం జరిగింది. ఆ సందర్భంగా మాతో పాటు పాల్గొన్న పాదయాత్ర బృందానికి మాకు ఘన స్వాగతం పలికిన వెల్టూరులో తెలుగుదేశం పార్టీ శ్రేణులకు, నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజారోగ్య దృష్ట్యా గ్రామ పంచాయతీ అధికారులు మండల గ్రామాల్లో పారిశుద్ధ్య, శానిటేషన్ పనులు సక్రమంగా నిర్వహించాలని ఎంవీపీ రాపర్ల నరేంద్ర కుమార్ పేర్కొన్నారు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం అమృతలూరు మండల పరిషత్ కార్యాలయంలోని సమావేశపు హాల్లో మండల పరిషత్ సర్వసభ్య సమావేశం సోమవారం నిర్వహించడం జరిగింది. సమావేశంలో జెడ్పీటీసీ మూల్పూరు లావణ్య, వైస్ ఎంపీపీ కూచిపూడి శ్రీనివాసరావు, ఎంపీడీఓ కె స్వరూపరాణి, మండల తహసీల్దార్ డి కవిత, ఈఓ పిఆర్డి జి నరసింహారావు, మండల ప్రాదేశిక సభ్యులు, ఆయా శాఖల మండల స్థాయి అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు. మనకి ఆధారమైనటువంటి ఎంపీడీఓ గారికి, అదేవిధంగా సమావేశానికి ఆదరవుతా ఉన్నాం. మరి ఈ వర్షాకాలం సీజన్ కదా, కాబట్టి మరి సీజనల్ మెయిన్ గా మరి ఉంటాయి. కలెక్టర్ గారు కూడా దీని మీద శ్రద్ధ పెట్టున్నారు. కలెక్టర్ గారు మరి సరిగా ఆర్డబ్ల్యూఎస్ వారి సహకారంతో మీరు శుభ్రం చేసి గ్రామాల్లో మురుగు నీటి ఎక్కడ నిలవకుండా తగు చర్యలు తీసుకున్నారు. కాకుండా మరి వ్యవసాయ శాఖకు సంబంధించి మరి ఏఓ గారు ఇప్పటికే మరి ఇయ్యాలుగా మిల్లిమెసల్లో విత్తనాల పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా మరి మట్టి పని ఆల్రెడీ ఇస్తున్నారు. డ్రైనేజ్ వాళ్ళు కూడా రేపటి అవి కూడా మరి దశలో ఉన్నాయి. ఆర్డబ్ల్యూఎస్ డబుల్ శాఖకు సంబంధించి కూడా జీజీఎం ద్వారా మరి మిగిలిన వర్కులు టెండర్ పిలిచినట్టయితే అవి కూడా సకాలంలో పూర్తి చేసి మరి స్టిప్పులు లాంటి కార్యక్రమం కానివ్వండి, మరి వివిధ ప్రదేశాల్లో పంచాయతీ నిర్మాణాలు కానివ్వండి, ఇంకా కాలువల్లో గుర్రపడి తొలగించినటువంటి పనులు చేయాల్సిన పోస్టు మరి ముందుగా వివిధ అదేవిధంగా ట్యాంక్ అనేది రెగ్యులర్గా మెసేజ్ చేయాలని చెప్పాను. అదేవిధంగా ఎక్కడైనా వాళ్ళకి టెస్ట్ ఏమైనా రిమార్క్ రెగ్యులర్ గా ట్యాంక్ చుట్టూ శానిటేషన్ చేయించడం చెప్పాను. అదేవిధంగా డ్రైనేజ్ ఎక్కడ సిమెంట్ కాకుండా సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చీరాల పాలిటెక్నిక్ మొదటి సంవత్సరం విద్యార్థులకి రోజు మొదటి సంవత్సరంలో చేరిన విద్యార్థులకి పరిచయ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి బి వినోద్ బాబు, ఎస్కే ఇమ్రాన్లు కోఆర్డినేటర్లు వ్యవహరిస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ విభాగాధిపతులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. దాంట్లో ఈక్వల్ ప్యాకేజెస్ తీసుకొని మా కాలేజ్ వైపు రీసెంట్ అంటే మంచి ప్రొటెక్షన్ దాని గురించి తర్వాత డైరెక్ట్గా మీరు వీడియో చెప్తారు. ఉద్యోగి కూడా ఉద్యోగి కూడా 20 రూపాయల శాలరీ ఉద్యోగులు మన రెండో ఉద్యోగులు సో డీటెయిల్స్ మంచి ల్యాబ్స్ ఉన్నాయి.
గైడెన్స్ ఇచ్చి వాడు ప్రతి ఒక్క అంశాన్ని కూడా సుందరంగా పరిశీలించి అంటే రిజర్వేషన్ చెప్పుకోలేక ఫ్యాకల్టీ ఉన్నారు, అదేవిధంగా రిజర్వేషన్ హ్యాబిట్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా సుందరంగా పరిశీలించి మనకి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.